बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बशीर साउंड गुई का आता है, देखो जरा कब कर आता है वो जरा कंट्रोल कर। वलक़द सदक़कुमुल्लाहु वअदहु इज़ तहस्सूनहुम बिइज़्निही हत्ता इज़ा फ़शिलतुम व तनाज़अतुम फ़िल अम्र व असयतुम मिन बअदि मा अराकुम मा तुहिब्बून मिनकुम मन युरीदुद दुनिया व मिनकुम मन युरीदुल आखिरह सुम्मा सरफ़कुम अन्हुम लियब्तलीकुम वलक़द अफ़ा अन्कुम वल्लाहु ज़ुल फ़ज़लिल अलल मुअ्मिनीन। सदक़ल्लाहु అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు అందరి మీద శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరికీ మార్గాన్ని చూపించడం కోసము మనందరి ప్రభువు మరి ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 152వ వాక్యం యొక్క రబీములంను వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఈ వాక్యాలు ఎప్పుడు అవతరించాయి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము మక్కా నగరంలో జన్మించారు. మరి ఆయన సుమారు 40 సంవత్సరాల పాటు అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు. పుట్టకముందే ఆయన తన తండ్రిని కోల్పోయారు. పుట్టిన 6 ఏళ్లకు ఆయన తన తల్లిని కూడా కోల్పోయారు. ఈ విధంగా పూర్తి అనాథ అయినటువంటి ఆయనను ఆయన పినతండ్రి మరి ఆయన ఆలనా పాలన చూడడం జరిగింది. సోదరులారా, ఈ విధంగా అనాథగా పెరిగినటువంటి ఆయన మరి అందరి ప్రేమను ఆయన పొందడం జరిగింది. అందరూ ఆయనను ఎంతగానో ప్రేమించేవారు, అనాథ శిశువు అని. ఈ విధంగా 40 సంవత్సరాల పాటు ఆయన మక్కా నగరంలో తన జీవితాన్ని గడిపినప్పుడు అందరూ ఆయనను ఎంతో గౌరవంగా చూసేవారు, మరి ఎంతో ప్రేమతోటి చూసేవారు. సాదిక్ అని, అమీన్ అని పిలుచుకునేవారు. దీని అర్థం ఏంటంటే, సాదిక్ అంటే ఎన్నడూ కూడా అబద్ధం అనేది ఆడనటువంటి వ్యక్తి అని, మరి అమీన్ అంటే మరి ఎంతో నమ్మకమైనటువంటి వాడు అని. సోదరులారా, ఈ విధంగా మక్కా ప్రజల ముందు 40 సంవత్సరాల పాటు ఆయన ఒక నైతికబద్ధమైనటువంటి, ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని ఆయన ఒక సాక్ష్యంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దైవమైనను ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత ప్రజల ముందు ఆయన ఒక సందేశాన్ని వినిపించారు. అదేమిటంటే, ఓ ప్రజలారా, మనందరినీ పుట్టించినటువంటి దైవం ఒక్కడే, మన సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధించాలి. ఆయన ఒక్కడే మన ఆరాధనకు, ప్రార్థనలకు అర్హత గలవాడు. కాబట్టి మరి ఆయనకు సమానులుగా మనం ఏ ఒక్కరిని కూడా నిలబెట్టకూడదు, ఏ స్వరూపాన్ని మరి మనము నిలబెట్టకూడదు అని ఆయన సందేశాన్ని వినిపించడం ప్రారంభించారు. ఈ సందేశము ఆయన ఏదో కొత్తగా ఇచ్చిందో, లేకపోతే కొత్త దేవుణ్ణి పరిచయం చేయడానికో ఇచ్చిందో ఎంత మాత్రం కాదు సోదరులారా. అనాది నుండి ప్రవక్తలందరూ బోధిస్తున్నటువంటి సందేశమే ఆయన మరొకసారి ఇచ్చారు. అనాది నుండి ఏ దేవుణ్ణైతే మరి అందరూ కూడా పరిచయం చేస్తున్నారు, వేదాలలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీత గ్రంథంలో, ఇంకా బైబిల్ గ్రంథాలలో క్రీస్తు యేసు, మోషే, అబ్రహాం ఇటువంటి ప్రవక్తలందరూ ఏ దైవాన్ని గురించి అయితే మనకు బోధించారో ఆ దైవాన్నే మరొకసారి జ్ఞాపకం చేయడం కోసము ఆయన మరి తన సందేశాన్ని వినిపించారో తప్పించి కొత్త ధర్మాన్నో లేకపోతే కొత్త దేవుణ్ణో ఎంత మాత్రం కూడా ఆయన పరిచయం చేయలేదు.
సోదరులారా, మరి సహజంగా ఆయన దైవాన్ని గురించి మాత్రమే బోధించకుండా నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని గురించి ఆయన ఎక్కువగా బోధించేవారు. మరి మనిషి ఇటువంటి చెడు పనులకు దూరంగా ఉండాలి, వ్యభిచారము, మద్యపానము, అవినీతి, అక్రమాలు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి అని ఆయన బోధించారు. సహజంగా ఆ పనులను చేసే వ్యక్తి ఆయన మాటలను ఎంత మాత్రం కూడా మరి విశ్వసించడు, వాటిని అంగీకరించడానికి ప్రయత్నం చేయడు. సహజంగా ఉదాహరణకు మనము ఏదైనా ఒక తప్పు చేస్తున్నాం అనుకోండి, ఉదాహరణకు ఒక మద్యపానే ఉన్నాడు, మద్యపానాన్ని కూర్చోబెట్టి మనము ఏమయ్యా మద్యపానం వల్ల ఇన్ని అనర్థాలు వస్తాయి, ఇన్ని కష్టాలు నష్టాలు ఉంటాయని మనం ఆయనకు చెప్పామనుకోండి, అతను మన మాట ఎంత మాత్రం కూడా వినడు. మనమంటే అతను చిరాకు పడతాడు, మన మాట వినకుండా దూరంగా వెళ్ళిపోతాడు. అదే జరిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవాన్ని గురించి ఎప్పుడైతే దైవం ఒక్కడే అని బోధించారో, మరి అతను 10 మందిని ఆరాధించేవాడు, ఆ మాటను అతను ఎంత మాత్రం కూడా స్వీకరించలేదు. దైవం ఒక్కడే ఎలాగవుతాడు, ఇంతమందిని నేను ఆరాధిస్తున్నాను కదా, వీరందరూ కూడా దైవాలే కదా, కాబట్టి నేను మీ మాటను నమ్మను అన్నాడు. ఆయన మరి చాలా స్పష్టంగా బోధించారు, చూడు మనల్ని పుట్టించేవాడు ఒక్కడు కాబట్టి అందరూ సమానంగా ఉన్నారు, ఆయన ఒక్కడే అయినప్పుడు మాత్రమే ఈ సృష్టి అంత సమతుల్యతతో నడుస్తుంది. 1కి 10 మంది ఉన్నట్లయితే దైవాలు మరి వాళ్ళ మధ్య ఆధిపత్య పోరాటం జరిగేది, నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారు అందరూ కూడా కొట్టుకునేవారు, పోరాటాలు చేసుకునేవారు, సృష్టి అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది. కానీ ఆ విధంగా జరగడం లేదు. అనాది నుండి కూడా మరి సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, మరి పడమనే అస్తమిస్తున్నాడు. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే నడిపే శక్తి ఒక్కడు కాబట్టి ఇంత సమతుల్యతతోటి ఇంత సక్రమంగా నడుస్తుంది అని ఇటువంటి జ్ఞానమైనటువంటి బోధనలను, మనస్సును ఆలోచింపజేసే బోధనను ఖురాన్ ద్వారా ఆయన చెప్పడం మొదలుపెట్టారు. మరి చాలామంది మరి ఎవరైతే తమ బుద్ధిని తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడో, ఆలోచన పొరడే ఉంటాడో, వాళ్ళు ఆలోచన చేశారు, నిజమే కదా, సృష్టికి ఒక్కడు మాత్రమే కర్త అయి ఉండగలడు, 2-3 ఎంత మాత్రం కూడా ఉండలేదు, అసాధ్యము అని నమ్మిన వాళ్ళు ఆయన మాటను విన్నారు, మరి ఆయన అనుచరులయ్యారు. మరి ఎవరైతే ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తము ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారికి ఈయన మాటలు ఎంత మాత్రం కూడా రుచించలేదు. మరి మద్యాన్ని మారడం అనేది, వ్యభిచారాన్ని విడిచిపెట్టండి అనేది, ఇంకా అన్యాయాలు, అక్రమాలు ఇటువంటి వాటి జోలికి పోకండి అనే ఆయన బోధనను వాళ్ళు ఎంత మాత్రం కూడా మరి అంగీకరించలేదు. పైగా ఆయనను మరి శారీరకంగా, మానసికంగా బాధలు పెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు సుమా, మరింతగా ముందుకు వెళ్ళి 13 సంవత్సరాల పాటు మరి ఆయన మక్కా నగరంలో చేసినటువంటి బోధనను వాళ్ళు ఎంత మాత్రం కూడా అంగీకరించకుండా ఆయనను బలవంతంగా దూరంగా ఉన్నటువంటి మదీనా నగరానికి వలసపోయేలాగా మరి ఆయనను బలవంతం చేయడం జరిగింది. సోదరులారా, ఈ విధంగా మదీనా నగరానికి వెళ్ళిపోయిన తర్వాత మదీనా నగరంలో కొంతమంది వ్యక్తులు ఈయన మాటల చేత ప్రభావితమై వాళ్ళు ఆహ్వానించారు, ఓ ప్రవక్త మీరు మదీనా నగరానికి రండి, ఇక్కడ మీరు ప్రచారం చేయండి, ఇక్కడ మరి మంచి వ్యక్తులు ఉన్నారు, మీరు రండి అనగానే ప్రవక్త వారు అక్కడికి వెళ్ళారు. సోదరులారా, జరిగిన విషయం ఇదైతే మరి మక్కాలో ఉన్నటువంటి అవిశ్వాసులు మదీనాకు వెళ్ళిపోయినటువంటి ప్రవక్త వారిని, పోనీలే మదీనాకు వెళ్ళిపోయాడు కదా, ఆయన పేట ఎక్కడ వదిలిపోయింది అని అంత మాత్రం కూడా వారు విడిచిపెట్టలేదు. మదీనా నగరానికి కూడా వాళ్ళు వచ్చి మరి అక్కడ కూడా ఆ దేవుని ఏకేశ్వర కిరణాలను, ఆయన బోధనలను, మరి ప్రవక్త వారి యొక్క బోధనను అణచడానికి ప్రయత్నాలు చేసేవారు. దండెత్తడానికి ఒక సందర్భంలో మదీనా నగరానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో సోదరులారా, మరి చాలా తక్కువ మంది ఉన్నటువంటి విశ్వాసులు మరి వాళ్ళకంటే 3 రెట్లైనటువంటి అవిశ్వాసాలతో తలపడడం జరిగింది. మరి విశ్వాసానికి అవిశ్వాసానికి, మంచికి చెడుకు ఎప్పుడు పోరాటం జరిగినప్పటికీ కూడా అది సంఖ్యాబలం కారణంగానో లేకపోతే మరొక బలంగానో ఎంత మాత్రం కూడా విజయం చేకూరదు. కేవలము ఆ దేవుని సహాయం వలన మాత్రమే విజయం చేకూరుతుంది. అదేవిధంగా మరి కేవలము 300 మంది ఉన్నటువంటి విశ్వాసులు తమకంటే 3 రెట్లు ఎక్కువైనటువంటి అవిశ్వాసులను వాళ్ళు ఎదుర్కొన్నారు. మరి ఆ పోరాటంలో విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ఇది జరిగినటువంటి యుద్ధం 1 సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళా ఆ అవిశ్వాసులు ఈసారి 10,000 మంది సైన్యంతో మదీనా నగరానికి దండెత్తి రావడం జరిగింది. ఆ సందర్భంలో మరి సోదరులారా, విశ్వాసులు తీవ్రంగా ఊపివేయబడ్డారు. ప్రవక్త వారి యొక్క ఒక ఆజ్ఞను వారు మీరడం జరిగింది.
ఒక సందర్భంలో ప్రవక్త వారు ఒక చోట ఒక 50 మందిని నిలబెట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చోటుని విడిచి మీరు రాకండి అని వాళ్ళకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఆ ఆజ్ఞను మీరడం జరిగింది. ఎందుకంటే యుద్ధం అయిపోయిందేమో, అందరూ కూడా మరి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు కదా, యుద్ధం అయిపోయిందేమో అన్న కారణము చేత వాళ్ళు ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి రావడం జరిగింది. మరి ఇదే అదనుగా కాచుకున్నటువంటి అవిశ్వాసులు ఆ వైపు నుండి వచ్చి మరి దండెత్తి రావడం జరిగింది. ఆ సందర్భంలో విశ్వాసులందరూ కూడా మరి భయంకరమైనటువంటి నష్టానికి లోనవడం జరిగింది. అప్పుడు వారు తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎందుకు జరిగింది, విశ్వాసులం కదా మేము, దేవుని సహాయం మాకు ఎందుకు రాలేదు అని వారు తీవ్రంగా బాధపడుతున్నటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని దైవం అవతరింపజేశాడు. వాళ్ళ యొక్క మనస్సులకు మరి మరి ధైర్యంతో నింపడం కోసము దైవము ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, అల్లా మీకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే ప్రారంభంలో ఒక వాగ్దానం చేశాడు, మీరు అవిశ్వాసుల మీద విజయాన్ని సాధిస్తారు అని. ఆ విధంగానే జరిగింది. ప్రారంభంలో ఆయన ఆజ్ఞ ప్రకారము మీరు మరి వారిని ఎదుర్కొన్నారు, మరి విజయాన్ని కూడా సాధించారు. కానీ రెండవసారి మీరు బలహీనతలను ప్రదర్శించారు. ప్రవక్త ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు మీరిపోయారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుండి కదలకండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను మీరు మీరారు. తద్వారా మరి భయంకరమైనటువంటి వినాశనం మీకు కలిగింది, నష్టం కలిగింది, మీకు ఓటమి ఎదురయ్యింది అని దైవం ఇక్కడ మరి చెప్పడం జరిగింది. మీరు వ్యామోహపడినటువంటి వస్తువు మీకు కనబడగానే మీరు మీ నాయకుని ఆజ్ఞను ఉల్లంఘించారు. వ్యామోహపడినటువంటి వస్తువు అంటే ఇక యుద్ధం అయిపోయింది, యుద్ధంలో దొరికే వస్తువులన్నీ కూడా ఇంక మనవే, ఆ వస్తువులు తీసుకుందాము అన్న ఆదుర్దతోటి కంగారుతోటి వాళ్ళు దైవ ప్రవక్త ఏ స్థానంలో అయితే వాళ్ళను నిలబెట్టారో ఆ స్థానం నుండి వాళ్ళు మరలిపోవడం జరిగింది. మరి అదే అదనుగా కాచుకున్నటువంటి అవిశ్వాసులు ఆ వైపు నుండి మరి దండెత్తి రావడం జరిగింది. వాళ్ళను మరి భయంకరమైనటువంటి నష్టంలో పడవేయడం జరిగింది. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మీలో కొందరు ఇహాన్ని కోరారు, మరి కొందరు పరాన్ని కోరారు. చాలామంది ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తము అరే మరి ఆ యుద్ధ సొత్తు అంతా కూడా అందరూ పనిచేసుకుంటే మాకు మిగలదేమో అన్న ఈ ఇహాన్ని కోరినటువంటి వ్యక్తులు ఏం చేశారు, ఆ నాయకుని ఆజ్ఞను ఉల్లంఘించారు. దైవం అదే చెప్తున్నాడు, మిమ్మల్ని పరీక్షించడం కోసము అవిశ్వాసులకు మరి దైవము విజయాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే అవిశ్వాసులు ఒక్కొక్కసారి విజయాన్ని సాధిస్తుంటారు. ఎందుకంటే విశ్వాసులకు అది ఒక గుణపాఠంగా ఉండడం కోసము. మరి విజయం లభించినప్పుడు పొంగిపోకుండా, పరాజయం లభించినప్పుడు కృంగిపోకుండా ఉండడం కోసము దైవము ఈ విధంగా ఒక్కొక్కసారి అవిశ్వాసులకు విజయాన్ని ప్రసాదిస్తుంటాడు. అదే విషయం ఇక్కడ జరిగింది సోదరులారా. మరి దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం తెచ్చుకోండి, మీరు పారిపోతున్నారు, వెనక్కి తిరిగే చూసే స్పృహ కూడా ఎవరికి కూడా లేదు. ఆ సమయంలో తీవ్రంగా విశ్వాసులు ఊపివేయబడ్డారు. నలువైపుల నుండి కూడా అవిశ్వాసులు వాళ్ళ మీదకు దండెత్తి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ప్రవక్త వారిని కూడా విడిచిపెట్టి వారు పారిపోవడం జరిగింది. ప్రవక్త వారు కేక వేస్తున్నారు, ఇలయ్యా ఇబాదల్లా, ఓ అల్లా దాసులారా, మీరు నా వైపుకు రండి, యుద్ధం ఇంకా ఇది ఇంకా అయిపోలేదు, అవిశ్వాసులతో మీరు పోరాడండి, నా వైపుకు రండి అని ప్రవక్త వారు వారిని పిలుస్తున్నారు. కానీ ఎవరికి కూడా స్పృహ లేదు. వారందరూ కూడా ప్రాణభయంతో పారిపోవడం జరిగింది. ఆ సందర్భంలో దైవము ఈ విధమైనటువంటి మాటలను మరి అవతరింపజేశాడు. అప్పుడు ఈ వైఖరికి ప్రతిఫలంగా అల్లా మీకు దుఃఖం తర్వాత దుఃఖం కలుగజేశాడు. అరే ఎందుకు ఈ విధంగా జరిగింది, మరి మనము దైవ ప్రవక్తతోటి ఎందుకు ఉండలేదు, ఆయనకు ఎందుకు సహాయం చేయలేదు, ప్రాణభయం ఎందుకు మాకు కలిగింది అని వారు చాలా బాధపడ్డారు. తర్వాత అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, మీకు దుఃఖం తర్వాత దుఃఖం కలుగజేశాడు. ఎందుకంటే మీరు ఏదైనా పోగొట్టుకున్నా లేకపోతే ఏదైనా ఆపద కలిగినా చింతించకుండా ఉండేందుకు. సోదరులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకు ఏదైనా కష్టం కానివ్వండి, ఏదైనా ఆపద ఎందుకు కలుగుతుంది అంటే దైవం మనల్ని పరీక్షిస్తుంటాడు. ఈ పరీక్షలు తను తట్టుకుని నిలబడాలి అన్న ఉద్దేశంతో. కాబట్టి మీరు భవిష్యత్తులో మీ కొరకు గుణపాఠంగా ఉండే నిమిత్తము ఈ విధమైనటువంటి వ్యవహారాలన్నీ మీకు కలుగుతుంటాయి. ఇవన్నీ కూడా కాలం యొక్క మిట్టపల్లాలు. ఒక్కొక్కసారి మరి ఆనందం, ఒక్కొక్కసారి దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ రెండు విషయాల్లో కూడా మీరు సమానమైనటువంటి
జీవితాన్ని అనుభవించాలి అని చెప్పేసి దైవము ఇక్కడ మరి మనకు సూచించడం జరుగుతుంది. ఆ తర్వాత సోదరులారా ఇంకా చెప్తున్నాడు, కొంతమంది ఏమన్నారంటే అరే మరి ఇంట్లో ఉండిపోయినట్లయితే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి కొంతమంది ఈ విధంగా భావిస్తున్నప్పుడు దైవం చెప్తున్నాడు, మీరు మీ ఇళ్లలో ఉండిపోయినప్పటికీ కూడా ఎవరికైతే మరణం రాయబడి ఉంటుందో వారు స్వయంగా తమ వ్యధస్థానాలకు తరలి వస్తారు. మనం అనుకుంటాం మరి ఈ రోజున ప్రయాణం ఆపు చేసుకుంటే ఎంత బాగుండేది, యాక్సిడెంట్ జరిగేది కాదు కదా అని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ ఆ విధంగా జరగాలి అని రాసిపెట్టినప్పుడు ఎటువంటి పరిస్థితులైనా మనం సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చి చేరతాం సోదరులారా. అదే విషయం దైవం ఇక్కడ చెప్తున్నాడు, ఎవరి మరణం అయితే వ్రాయబడి ఉన్నదో వారు తప్పనిసరిగా అక్కడికి వచ్చి తీరుతారు. కాబట్టి దాని గురించి మీరు ఎంత మాత్రం కూడా ఆలోచన చెయ్యకండి. అది వచ్చే సమయంలో వచ్చే రీతిగా ఎలాగో వస్తుంది. మీరు ఈ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలో, మీ లక్ష్యం ఏమిటో ఆలోచన చేసి ఆ ప్రకారం మీరు నడవండి అని దైవం ఇక్కడ మనకు హితోపదేశం చేస్తున్నాడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఇవన్నీ కూడా చారిత్రకాత్మకమైనటువంటి విషయాలు. మరి వీటిని కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇది అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అన్ని విషయాల గురించి మనకు చెప్తుంది, ఒక గుణపాఠంగా ఉండాలని. చారిత్రక విషయాల గురించి కూడా మనకు చెప్తుంది, ఏ విధంగా గతంలో విశ్వాసులు మరి వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమిటి అని కూడా మనకు చెప్తుంటుంది. తద్వారా మనము కొన్ని గుణపాఠాలు నేర్చుకుని మన జీవితంలో వీటిని అనుసరించాలి అని. అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.